హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను చెప్పాల్సింది ఏంటంటే కొత్తగా గొర్రెపిల్లల బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈ మొత్తానికి నాకు దాదాపు 75,000 పడ్డది. ఒక్కొక్కటి వచ్చేసి 6,000 చొప్పున పడ్డది. ఇంకా కొన్ని పెద్దవి ఉన్నాయి, కొంచెం ఒక 1 ఇంచ్ కొమ్మల దాకా ఉన్న దాంట్లోనేమో 7,000 లాగా తీసుకొచ్చిన. ఇంకా మిగతా చిన్నవనేమో 6,000. రేట్లు మాత్రం మరి టూ మచ్ ఉన్నాయి. నేను పెబ్బేర్స్ అంతలో తీసుకొచ్చిన. కొంచెం తీసుకునేటోళ్ళు కొద్దిగా జాగ్రత్త చూసి తీసుకోండి, ఎందుకంటే కొంచెం బాలేని కూడా తెచ్చి అమ్ముతున్నారు. అది బేరగాళ్ళు ఎక్కువ ఉన్నారు. రైతుల దగ్గర కొనాలంటే వాళ్ళ దగ్గర కూడా రేట్లు మరీ టూ మచ్ చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారో అర్థం అవడం లేదు. ఇప్పుడు ఉన్న బోనాల సీజన్ బట్టా లేదు, అది ఎందుకో తెలియదు. బట్ ఒక 2 నెలల పిల్లకు కూడా దాదాపు 6,000 7,000 చెప్తున్నారు గొర్రె పిల్లలకి. ఇప్పుడైతే రేట్లు మాత్రం టూ మచ్ ఉన్నాయి. గొర్రెపిల్లలకి అయితే కొనాలంటే కొంచెం చూసి బాగా రేట్ల గురించి తెలిసిన వాళ్ళని, బేరం ఆడేటోళ్ళని తీసుకురండి. కానీ మీరు ఓన్గా సొంతంగా వెళ్ళి తీసుకొని వచ్చి నష్టపోకండి. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. మా విలేజ్లో వేరే పర్సన్ ఉన్నాడు, మా నాన్న ఫ్రెండు. అతను తీసుకొచ్చినాము. నాకు ఈ మొత్తానికి వచ్చేసి 75,000 పడ్డది. ఒక పిల్ల వచ్చేసి 6,000, కొన్ని దాంట్లోకి ఈ 3 ఏమో 7,000 పడ్డది. దీనికేమో 6,000 పడ్డది. ఈ చిన్న పిల్లలకి చిన్నగా ఉన్నాయి, ఒక 3 months కూడా లేవు. 2.5 months ఉంటాయి అంతే. మరీ చిన్నగా ఉన్నాయి. తెచ్చి కూడా నేను 10 days అవుతుంది. ఇంకా దీంట్లో మెడిసిన్స్ ఏమి ఇవ్వాలన్నా నాకు క్లారిటీగా తెలియదు. ఇదే నాకు ఫస్ట్ బ్యాచ్. చూద్దాం ఎలా ఉంటుంది దీనా. బట్ నాకు ఆల్రెడీ ఒక మేక పిల్ల చనిపోయింది. ఎందుకంటే అది మట్టి తినడం స్టార్ట్ చేసింది. మేము చూసుకున్నాం, కానీ మెడిసిన్స్ వేసినా కూడా బట్ అది క్యూర్ కాలేదు. ఇంకోటి మా తెలిసిన బాయ్, మాకు అన్నీ తెలుసు, మెడిసిన్స్ తెలుసు అని చెప్పేసి అతను వచ్చి ఇంజెక్షన్ వేసిండు. అంటే దానికి ఎక్కువ డోస్ ఇచ్చిండు, 5 ml ఇచ్చిండు. దానికి యాక్చువల్గా 2 ml ఇవ్వాల్సిందంట. ఆడేం చేసిండు అంటే 5 ml అని చెప్పేసి 5 ml ఇచ్చి 2 ట్యాబ్లెట్స్ వేయడం వల్ల వితిన్ 5 minutesలో అది మొత్తం వేసిన. ఒక 5 minutesలో దానికి స్టమక్ మొత్తం లావుగా అయింది, ఉప్పి అది బాగా కాలు చేతులు కొట్టుకొని చనిపోవడం అసలు పోయింది. అందుకని దీంట్లోకి దిగేటప్పుడు కొద్దిగా లక్షల ఖర్చులు ఉంటాయి. పెట్టాలనుకుంటే అన్నీ తెలుసుకొని దిగండి. ఎందుకంటే నాలాగా తెలియకుండా దిగి లాస్ అవ్వకండి. నాకు ఆల్రెడీ ఒకటి చనిపోయింది కాబట్టి దానికి ఒక 6,000 ఆల్రెడీ లాస్ అయినా స్టార్టింగ్లోనే. దీని గురించి పూర్తిగా తెలిసి గైడ్లైన్స్ అంతా చూసుకొని దిగండి, కానీ తొందరపాటు పడి దిగకండి, మళ్ళీ లాస్ అవుతారు. ఎందుకంటే ఇది బిజినెస్. అందరూ యూట్యూబ్లో మస్తు చూస్తున్నారు, చూసి ఇది పెడితే ఇది బాగుంటుంది, ఇది పెడితే ఇది బాగుంటుంది, కానీ అన్ని అన్ని లక్షలు వస్తున్నాయని చెప్తారు. కానీ దాని గురించి ఉన్న లోపాలేంటి చెప్పడం లేదు. అవి ఎలా చనిపోతాయి, దానికి మెడిసిన్స్ ఏమి వేయాలి, ఏ ఫీడ్ పెట్టాలని ఎవరికి అంత క్లారిటీగా చెప్పరు. ఎప్పుడు చూసినా నాకు 1,00,000 వచ్చింది, 2 లక్షల లాభం వచ్చిందని చెప్తారు, కానీ దాని లాస్లు ఎన్ని ఉన్నాయని అస్సలు ఎవరు చెప్పరు. పొట్టెల్లో బిజినెస్ చేసే వాళ్ళకైతే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే అన్నీ తెలిసి దిగండి, తెలియకుండా అయితే దిగకండి. తెలియకుండా దిగితే అన్ని లాస్ట్ కొంటే అప్పుల పాలు అవుతారు. కొంచెం చూసుకొని దిగండి. మాకంటూ కొంచెం మా పొలం పక్కన తెలిసిన పర్సన్ ఉన్నాడు కాబట్టి మాకు పర్లేదు, ఏ టైంకి ఏం మెడిసిన్స్ వేయాలని చెప్పేసి. నాకు వెటర్నరీ ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండే, అతను డాక్టరు. అతని ద్వారా సలహా తీసుకొని నేను అన్నీ దీనికి ఇంజెక్షన్స్ అన్నీ వేయడం జరిగింది. ఏమున్నా ఫోన్ చేస్తే నాకు అందుబాటులో ఉంటాడు, వస్తాడో వేసిపోతాడు. కానీ కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే కొద్దిగా చూసుకొని చేయండి. కానీ పెద్దగా షెడ్డుకు దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఏమైనా చేయాలనుకుంటే ఈ పొట్టెలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాకపోతే కొంచెం ఈ వర్షాకాలం కాబట్టి కొద్దిగా దీంట్లో తడవకుండా చేయండి. మార్నింగ్ వర్షంలో తడిసిన పర్లేదు, కానీ నైట్ మాత్రం దీంట్లోకి వెచ్చగా ఉండి కొద్దిగా ఎలాంటి డిసీజ్ రాకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇవి నైట్ మొత్తం తడి ఉన్న దాంట్లో పడుకుని అనుకో, కింద గిట్టలకు మొత్తం పురుగులు రావడము, ఇంకా సంథింగ్ ఎలా అంటే ఇప్పుడు సర్ది కానీ దగ్గు కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో అందుకని మీరు కూడా కొద్దిగా చూసి చేయండి. చేస్తే బాగానే ఉంటుంది, కానీ బట్ దీంట్లో సేల్ చేసేంత కెపాసిటీ ఉండాలి. ఏదైనా ఇన్ఫెక్షన్ అంతే, ఏదైనా సుస్తైంది అనుకో, అంటే దీనికి ఏమైనా జ్వరం ఏమొచ్చినా అప్పుడే ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. అలా అన్నీ తెలుసుకొని దిగండి. తొందరపడి ఎవరు దిగకండి, దిగి లాస్ అవ్వకండి.
మస్తు చెప్తారు యూట్యూబ్లో వ్యూస్ రావడానికి, సబ్స్క్రైబ్స్ పెరగడానికి అన్నీ ఎన్నో చెప్తారు. అవన్నీ నమ్మకండి. సొంతంగా మీరు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఒకసారి చూసి మొత్తం దీని గురించి పూర్తిగా తెలుసుకొని దిగండి. అంతే తప్పించి అమౌంట్ అన్ని వస్తాయి ఇన్ని వస్తాయి అని చెప్పేసి దిగితే లాస్ట్కుంటే లాస్ అయ్యడం తప్పించి లాభాలు అసలు రావు. యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి, కానీ ఎవరు లాస్ గురించి ఎవరు చెప్పరు. నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తారు, కానీ కొన్ని చూసి ఒకరు మాత్రం ఇదిగా తొందరపడకండి. దీని గురించి పూర్తిగా తెలుసుకొని అంతా జాగ్రత్త చూసి దిగి అప్పుడు స్టార్ట్ చేయండి. అంత తప్పించి తొందరపడకండి ఫ్రెండ్స్. మీరు ఎవరు తొందరపడి లాస్ కాకండి. నేను ఆల్రెడీ ఇప్పటికే ఒక 6,000 వరకు లాస్ అయినా. మళ్ళీ దీనికి చిన్నగా అంటే నేను ఒక షెడ్ వేసిన, బట్ అది కొంచెం దూరంలో ఉంది, చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. దానికి ఎంత ఖర్చు అయింది ఏం కథ అని మొత్తం కూడా చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎందుకంటే మా చిన్న ఛానల్ స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఇప్పుడే దీని గురించి ఇక ఏదన్నా నాకంతా దీని గురించి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇప్పుడు తెలుసుకుంటున్నా. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే, ఏమైనా తెలియని విషయాలు నాకేమైనా తెలియని ఉంటే మీరు చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.